friends, welcome back to my YouTube channel. Welcome back to another vlog, you guys. నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్ వ్లాగ్, మా చెల్లి హాస్టల్కి వెళ్ళే టైం వచ్చేసిందండి. అసలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసే లోపల డేస్ ఇట్లా వెళ్ళిపోతున్నాయి కదా. మా చెల్లి వచ్చి 1 month అవుతుందంట చెప్తుంది. 1 month అయిపోయింది అక్క అంటుంది. సో ఈరోజు తనని హాస్టల్లో డ్రాప్ చేస్తాము. యాక్చువల్లీ డాడీ రావాలి, డాడీ రేపు వస్తారు, బట్ తనకి ఈ రోజు నుంచే స్కూల్ రీఓపెన్ ఉండింది అండ్ ఈరోజు పక్క రావాలి అని చెప్పారు. సో ఇంకా అందుకనే సరే అయితే నేను మమ్మీ వెళ్ళి డ్రాప్ చేసేద్దాము, దాంతోపాటు కొన్ని థింగ్స్ పట్టుకొని వెళ్దాం సో దట్ తను ఈ నైట్కి సర్వైవ్ అవుతుంది. రేపు మధ్యాహ్నం డాడీ వస్తారు కాబట్టి రేపు ఈవినింగ్ మళ్ళీ వెళ్తాం మేము. సో ఫస్ట్ అయితే ఈరోజు తను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయాలి అనమాట. టైం 8:30 అట్లా అవుతుంది. మేము ఇంకొక 10-15 minutesలో స్టార్ట్ అవుతాము. తను 11:30 కల్లా క్లాస్లో ఉండాలంట. బట్ ఇంకా అడ్మిషన్ థింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అంటే ఇయర్ చేంజ్ అవుతుంది, కొన్ని థింగ్స్ ఉంటాయి, ఫార్మాలిటీస్ అండ్ ఫీజ్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా మేము సెట్ చేసుకోవాలి. అక్కడికి మాకు వెళ్ళడానికి ఒక 1 hour పడుతుంది. మేము ఊబర్ బుక్ చేసుకొని వెళ్తాము. సో 1 hour పడుతుంది. ఏది లేదన్నా సరే 9:45 మ్యాక్స్ 10 కల్లా వెళ్ళిపోతాం, ఒకవేళ మార్నింగ్ ట్రాఫిక్ ఉన్నా సరే. సో అందుకని ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం అనుకోండి, 10 కల్లా వెళ్ళిపోతే తర్వాత మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనుకుంటున్నాము. సో ఈ రోజు అయితే June 7th అనమాట. సో ఈ రోజు తను హాస్టల్కి వెళ్తుంది, నేను కూడా ఇంకో 4-5 daysలో వెళ్ళిపోతాను హాస్టల్కి. సో అది అనమాట మ్యాటర్. సో యా, ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మేము ఇంకా ఊబర్ బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోయాము. 8:30 కల్లా మేము స్టార్ట్ అయిపోయాంలేండి ఊబర్లో. సో మా చెల్లి అయితే ఇప్పుడు 10th class. సో ఫస్ట్ అయితే పక్కాగా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ టీచర్స్ వాళ్ళందరూ పక్కా రమ్మన్నారు. ఇంకా తెలిసిందే కదా, భయపడుతూ ఉంటారు, పక్కా వెళ్ళాలి అనేసి అనుకుంటారు. సో అందుకని ఈరోజు స్టార్ట్ అయిపోయాం. లేకపోతే అసలు డాడీ రేపు వచ్చేవాళ్ళు, సాటర్డే వద్దాం అనుకున్నారు. సో ఇంకా అప్పుడే వెళ్తే బాగుండే కదా అని డాడీ కూడా అన్నారు. బట్ లేదు, నేను ఈరోజే వెళ్ళాలి అంటే సో ఇంకా మేము కొన్ని లగేజెస్ తీసుకొని ఆ రోజు అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మా చెల్లి వైజాగ్లోనే అండి హాస్టల్, అంటే కొమ్మది ప్లేస్ దగ్గర అనమాట. మా దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 20-25 kilometers ఉంటుంది అనుకుంటా. ఐ డోంట్ నో, నాకు కరెక్ట్గా నెంబర్ తెలియదు, బట్ ఒక 1 hourలో అయితే వెళ్ళిపోవచ్చు. సో ఆ రోజు మేము ఇంకా ఊబర్ బుక్ చేసుకున్నాం కదా, మేము జల్దీనే వెళ్ళిపోయాం. యాక్చువల్లీ 9:30 కల్లా మేము అక్కడ ఉండాలి, బట్ 9:15-9:20 కల్లా అయితే మేము వెళ్ళిపోయాము. ట్రాఫిక్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు, మేము ఎక్స్పెక్ట్ చేసినంత. అండ్ మోర్ ఓవర్ ఇది ఇంకా హాలిడేస్ కదా, ఈ టైంలో నార్మల్గా ట్రాఫిక్ ఏముంటుంది అయితే ఆఫీసెస్ లేకపోతే స్కూల్స్ అండ్ కాలేజెస్ వీళ్ళ ఉంటాయి కదా. సో ఇంకా స్కూల్స్ కాలేజెస్ కూడా ఏం స్టార్ట్ కాలే కాబట్టి కొంచెం పర్లేదు. అండ్ మా చెల్లి వెళ్ళే రూట్ ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ బసెస్ రూట్ అనమాట. అటువైపు ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ వెళ్తాయి. నా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒకప్పుడు అదే. సో అటువైపే అనమాట. సో అవన్నీ ఇప్పుడు లేకపోయేసరికి మేమైతే జల్దీనే వెళ్ళిపోయాము. సో ఇక్కడ మేము ఇట్లా ఉంటుంది కదా కొన్ని ఫార్మాలిటీస్ అవన్నీ, సో ఇంకా అవన్నీ మేము కంప్లీట్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాము. అండ్ ఫీజ్ అవన్నీ కట్టడానికి మాకు కొంచెం టైమే పట్టింది. అంటే మా టోకెన్ 60 అనమాట, అప్పటికి 59 members వచ్చారు. సో మా చెల్లితో మమ్మీ అదే అంటుండే, ఒక 2 days ముందు మనం వచ్చి ఫీ కట్టేసుకుంటా అయిపోతుంది అని. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వీళ్ళకి హాస్టల్ రూమ్స్ అవన్నీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లా ఉంటుంది. అంటే మీ ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఆ బెడ్ ఇస్తారు అన్నట్టు. మళ్ళీ ఏసీ కదా, వాళ్ళు ఏంటి ఒక దగ్గర ఏసీ ఎక్కువ వస్తుంది, ఒక దగ్గర ఏసీ తక్కువ వస్తుంది, అలాంటి కేటగిరీస్ ఉంటాయి. అండ్ కొంతమందికి మధ్యలో కావాలి. ఇప్పుడు మా చెల్లి ఉందనుకోండి, మా చెల్లికి ఇట్లా సపరేట్ ఒక మూలన కావాలన్నమాట, అంటే ఇట్లా వాల్ పక్కన అన్నట్టు. సో మా చెల్లదే కంగారు పడుతుంది, అమ్మో ఇప్పుడు ఎట్లా అని. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక రూమ్ లోనే ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ముందు కట్టేశారనమాట. సో వాళ్ళు మా చెల్లి కోసం ఉంచారు, ఓకే నువ్వు ఈ ప్లేస్ తీసుకో అని. వీళ్ళందరూ 6th 7th నుంచి ఫ్రెండ్సే కాబట్టి ఇప్పటికి కూడా సేమ్ అదే దాంట్లో ఉన్నారు, సేమ్ రూమ్ లో అట్లా వాళ్ళు మంచిగానే ఉన్నారు అనమాట. సో మా చెల్లికి ఆ అడ్వాంటేజ్ కొంచెం, తన ఫ్రెండ్స్ అదంతా ఒక 5 members అనుకుంటా, మొత్తం వీళ్ళు 5-6 members అందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ మంచిగా కోఆర్డినేట్ చేసుకొని మంచిగా ఉంటారు. సో తనకి అది అడ్వాంటేజ్. మేము ఇక్కడ లేకపోయినప్పుడు కూడా వాళ్ళతో
కొంచెం మా చెల్లి క్లోజ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇది మా చెల్లి ఇంకా హాస్టల్ రూమ్. ఇంకా మేము బ్యాగ్స్ అవన్నీ సర్దేస్తున్నాం. వీళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు ఇంకా అప్పుడు నోట్స్ స్టార్ట్ చేసేస్తున్నారండి వీళ్ళు అప్పుడే. ఇంకా మా చెల్లితో అట్లా కాసేపు కూర్చొని ముచ్చట్లు చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము. లైక్ నేను మమ్మీ అయితే స్టార్ట్ అయిపోయాము. బికాజ్ మళ్ళీ మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. అండ్ ఆ రోజు వీక్ డే, మేము ఇంటికి వెళ్ళేసరికి 2 అయింది. నేను హాఫ్ డే లీవ్ పెట్టుకొని అయితే వెళ్ళాను. బికాజ్ పక్కాగా వెళ్ళాలి, ఇప్పుడు మమ్మీ ఒక్కరితే మేనేజ్ చేసుకోలేదు కదా అని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళేసరికి కూడా 1:30 అయినట్టుంది. కరెక్ట్ గా లంచ్ టైం ఆ టైం అయింది. ఇంకా మా చెల్లి అయితే క్లాస్కి వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్పా కదా వాళ్ళకి క్లాస్ ఉంది అని చెప్పి. మేము 11:30కి స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి 1:30 అయితే అయింది. హాయ్ గైస్, ఈ రోజు డే 2. యాక్చువల్లీ లైక్ ముందు చూసారు కదా డే 1 నిన్న మా చెల్లిని డ్రాప్ చేసేసినాం. బట్ అప్పుడు చెప్పినా కదా డాడీ రేపు వస్తారు అని చెప్పేసి. సో ఇంకా లగేజ్ అన్ని తీసుకొని ఈ రోజు మేము వెళ్తున్నాం అనమాట. టైం 3:30 అట్లా అవుతుంది. చెల్లి 5 కల్లా రమ్మంది. సో దానికి 5 o'clock క్లాసెస్ అయిపోతాయి కాబట్టి సో 3కి 3:30కి అట్లా స్టార్ట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాం. సో అట్లా స్టార్ట్ అవ్వకండి, సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. యా, సో 3:30 అయింది. సో ఇప్పుడు స్టార్ట్ అయితే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి పక్కగా 1 అంటే లైక్ 1 hour 15 minutes అట్లా అయితే పడుతుంది. సో చెల్లి దగ్గరికి ఏది లేదన్నా సరే 4:30 కల్లా వెళ్తాము. సో దాని తర్వాత మేము షిఫ్ట్ చేయడం, చెల్లి వస్తానంటుందో లేదో చూద్దాము. సో ఇదిగోండి లైక్ లగేజ్ అంతా ఈరోజు ప్యాక్ చేస్తున్నాం. నిన్న చాలా తక్కువ పట్టుకెళ్ళాం యాక్చువల్లీ. ఓన్లీ జస్ట్ తన బట్టలు, చిన్న కొన్ని బుక్స్, నిన్న క్లాసెస్ వరకు, ఈరోజు క్లాసెస్ వరకు. మేబీ రేపు హాలిడే ఇస్తారేమో, బికాజ్ వెళ్ళిన తర్వాత ఇదే ఫస్ట్ సండే కాబట్టి రేపు హాలిడే ఇవ్వచ్చు. సో వస్తే మ్యాక్స్ వచ్చేస్తుంది. సో నిన్న కొన్ని చేసాం కదా, ఈరోజు మళ్ళీ డాడీ మేజర్లీ దానికోసమే వచ్చారు. అండ్ ఇంకొకటి నా బర్త్డే కోసం కూడా. మామూలుగా అయితే లైక్ డాడీ ఆకపోతుండే, హాలిడేస్ ఇవ్వలేదు, బట్ లాస్ట్ మినిట్ లో కుదిరింది అందుకనే వచ్చారనమాట. సో ఇంకా చెల్లి దగ్గరికి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. మేము 4:20, 4:25 కల్లా వెళ్ళిపోయాము. ఇంకా చెల్లి కూడా వచ్చేసింది అనమాట. అంటే ఇంకా ఫస్ట్ డే, సెకండ్ డేస్ కదా, సో అందుకని అంత ఎక్కువ క్లాసెస్ ఏం జరగట్లేదు. అండ్ స్టడీ హాల్స్ కూడా ఈవినింగ్ ఏం లేవు అని చెప్పింది. సో లగేజ్ అదంతా దానికి సర్దేసేసి ఇంకా చెల్లిని తీసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ దాని తర్వాత మాకు వచ్చే దారిలో చెప్పాను కదా, లైక్ ఇక్కడ మా చెల్లి నుంచి తీసుకొని వచ్చే దారిలో మాకు ఇట్లా కన్వెన్షన్ దగ్గర ఇట్లా ఎగ్జిబిషన్, మెగా సేల్ అని చెప్పి ఏదో కనిపించింది. యాక్చువల్లీ ఇంత ముందు ఎప్పుడు నా బీటెక్ డేస్ లో అప్పుడు నేను ఒకసారి వెళ్ళాను. అప్పుడు పర్లేదండి, లైక్ ఓకే ఉండే, అంటే మరీ బాగాలేకుండా కాదు కానీ, బట్ యా ఏదైనా జస్ట్ కొంచెం ఇట్లా నార్మల్ టీ షర్ట్స్ లేకపోతే నైట్ వేర్ అవి కొంచెం బాగానే ఉన్నాయి. బట్ ఈసారి లోపలికి వెళ్తే టు బీ హానెస్ట్ అండి, అస్సలు ఒక్కటి కూడా బాగాలేదు. ఇంకా మెన్స్ వేర్ కొద్ది గొప్ప కొంచెం బెటర్ కానీ అసలు ఉమెన్స్ కి అయితే అసలు ఏం బాలేవు. అవి ఎట్లా ఉన్నాయంటే ఒక 1 or 2 times యూజ్ చేసి పడేసిన దానిలాగా. అండ్ లైక్ ఇప్పుడు పాత బట్టలు ఉంటాయి చూడండి, ఎంత వాటి దగ్గర నుంచి స్మెల్ కూడా అసలు అట్లనే వస్తుంది. మేమైతే అసలు ఉండలేకపోయాం. అస్సలు నచ్చలేదు మాకు. ఇంకా సరే అని చెప్పేసి అసలు చూద్దామని, సరే లోపల ఏమైనా దొరుకుతాయేమో, ఏదైనా ఒక్కటైనా ఎక్కడైనా మంచిగా ఉంటుందేమో అని చెప్పేసి అలా ఎండ్ వరకు వెళ్ళాము. అసలు ఏం నచ్చలేదు. అండ్ షూస్ అవన్నీ కూడా అబ్బాయిలకి పెట్టారు, మరి అమ్మాయిలవి నాకు ఎక్కడ కనిపించలేదు. సో చెప్తున్నా కదా, మెన్స్ వేర్ అట్లీస్ట్ కొద్ది గొప్ప కొంచెం బెటర్. లైక్ అట్లీస్ట్ మీరు నార్మల్గా ఎప్పుడైనా 1-2 సార్లు వేసుకోవడానికైనా అవి బాగానే ఉంటాయి అన్నట్టు ఉన్నాయి. కానీ అమ్మాయిలకి అయితే టు బీ హానెస్ట్ అస్సలు బాగాలేదు. నేను యాక్చువల్లీ ఇంతకుముందు ఒకసారి వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు బాగానే ఉన్నాయి. అప్పుడు నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను, వాళ్ళు పర్చేస్ చేశారు, నేను చేశాను, అప్పుడు లైక్ బాగానే ఉండే. బట్ ఈసారి అయితే అస్సలు బాగాలేదు.
ఇప్పుడు ఈ సేల్స్ అన్ని అవుతున్నాయి. లైక్ ఇట్లాంటి ఎగ్జిబిషన్ అవన్నీ పెడుతున్నారు. లైక్ ఇదైతే మేము వెళ్ళింది వైజాగ్ కన్వెన్షన్. దాని తర్వాత నెక్స్ట్ గాజరాజు ప్యాలెస్ అండ్ రాడిసన్ లో కూడా అవుతుంది అన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక పార్క్ హోటల్ దగ్గర కూడా అవుతుంది అన్నారు. యాక్చువల్లీ రాడిసన్ దగ్గర బాగుంది అని చెప్పేసి నేను తర్వాత విన్నాను అనమాట. సో మేబీ వెళ్తే నెక్స్ట్ రోజు దానికి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఈ సేల్ అయితే వీళ్ళు 7th, 8th అండ్ 9th పెట్టారు ఇక్కడ వైజాగ్ కన్వెన్షన్ దగ్గర. రాడిసన్ అయితే 10th వరకు ఉంటుంది అంట. సో మేబీ మేము వెళ్తే 9th అట్లా వెళ్దాం అనుకుంటున్నాం, సండే కాబట్టి. సో ఇంకా దాని తర్వాత మేమైతే ఇంకా ఋషికొండ బీచ్ మీదుగా వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ మేము ముల్బగల్ దోశ మమ్మీ వాళ్ళు తిన్నారు. అండ్ చాలా డెవలప్ అయిపోతుందండి ఇటు సైడ్ అంతా. ఒకప్పుడు అసలు ఇట్లా లేకుండే. మా బీటెక్ డేస్ లో అట్లా ఇటువైపు మేము రావాలంటేనే మాకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది అయ్యేది. లైక్ క్యాబ్స్ అయినా లేకపోతే ఊబర్ అయినా అంత అవైలబిలిటీ లేకుండే. 4 years లో చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయని అనిపిస్తుంది. అప్పుడు మేము ఎప్పుడైనా ఇటువైపు బీన్ బోర్డ్ కి రావాలన్నా లేకపోతే ఇంకొకటి ఏదో ఉంటుందండి. యాక్చువల్లీ అంత ఎక్కువ కూడా ఉండేవి కాదు అప్పుడు. బట్ ఎప్పుడైనా మేము మా ఫ్రెండ్స్ తోటి ఇట్లా ఏదైనా కెఫేకి వెళ్ళాలన్నా సరే, ఇటువైపు రావాలన్నా సరే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. లైక్ ఆ ఊబర్ అవన్నీ కూడా ఎప్పటికో బుక్ అయ్యేవి. బట్ ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో బుక్ అయిపోతున్నాయి. మంచిగా ఇటువైపు కూడా స్ట్రీట్ ఫుడ్ కూడా మనకి మంచిగా చాలా అవైలబిలిటీ ఉందంట. అక్కడ మేము నా ముల్బగల్ దోశ దగ్గర కొంతమంది మాకు కనిపించారు. వాళ్ళు చెప్తున్నారు ఇటువైపు భీమిలి అదంతా కూడా చాలా డెవలప్ అయిందండి. భీమిలి అంటే మా ఇంజనీరింగ్ కాలేజ్ ఉండిన దగ్గర అనమాట. సో అక్కడ కూడా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు మంచిగా స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ బాగా పెట్టారు అని చెప్తున్నారు. అనుకుంటుండే ఎప్పుడైనా వెళ్దామని. సో ఇది గీతం కాలేజ్. లైక్ యాక్చువల్లీ నేను ఈ కాలేజ్ లో కూడా చదవాల్సిండే. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అవ్వలేకుండే. నా ఫ్రెండ్స్ ఉన్నారు గీతం కాలేజ్ లో. సో అప్పుడప్పుడు అక్కడ వెళ్ళాం కూడా మేము. సో ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. నేను ఒకసారి ఆల్రెడీ వెళ్ళాను, షార్ట్ కూడా అది పెట్టాను. అండ్ ముల్బగల్ దోశ షార్ట్ కూడా పెట్టానండి. ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో అక్కడ వాళ్ళు దోశ అవన్నీ తినిన తర్వాత ఇక్కడికి వచ్చి మా చెల్లి ఇక్కడ ఫ్రాంకీ దగ్గర చెట్టినాడు ఫ్రాంకీ అంటే మా చెల్లికి చాలా ఇష్టము. సో అందుకని ఇంకా అది సమోసా అవి తింటుంది. ఇంకా అంతే, ఇంక ఓపిక లేకుండా. డాడీకి కూడా పాపం ఓపిక లేదు, డాడీ కూడా ట్రావెల్ చేసి వచ్చారు కదా. సో ఇంకా అందుకనే వెంటనే వెళ్ళిపోయాము. సో ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి వైజాగ్వి. అండ్ నా బర్త్డే వ్లాగ్ కూడా వస్తుంది. గెట్ రెడీ ఫర్ దట్. నా బర్త్డే డేట్ మీకు చెప్పలే కదా, గెస్ట్ చేయండి, కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, గెస్ట్ చేయండి. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటివి మిస్ చేయొద్దు అనుకుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సే యూ బై.